హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ లైవ్ లెక్చర్లో మనం ఏపీడిఎస్సి సైకాలజీ, మన క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అని సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో అందులో మనకు పర్సనాలిటీ అనే చాప్టర్ మనం నిన్న స్టార్ట్ చేసాం. అందులో ఫస్ట్ వీడియో అయిపోయింది. సో ఇప్పుడు ఇది సెకండ్ వీడియో అండి. సో ఫస్ట్ లెక్చర్ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూసిన తర్వాత సెకండ్ లెక్చర్కి వస్తే దానికి కంటిన్యూషన్గా ఇది కాబట్టి మీకు బాగా అర్థమవుతుందండి. సో మనం పర్సనాలిటీ చాప్టర్లో నేను ఏం చూసామంటే రివిజన్ ఒకసారి చూద్దాం. ఇంట్రొడక్షన్ చూసాం, తర్వాత క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎలిమెంట్స్ అనేది చూసాం. ఆ తర్వాత మనం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ పర్సనాలిటీ అనేది చూసాం. తర్వాత థియరీస్ ఏముంటాయంటే 3 రకాలు ఉంటాయి. అడాప్టింగ్ టైప్ ఒకటి, అడాప్టింగ్ ట్రైట్ ఒకటి, అండ్ అడాప్టింగ్ డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్టివ్ కానీ ఉంటాయి. సో ఈ విధంగా 3 ఉంటాయని చూసాం. అందులో అడాప్టివ్ టైప్ నిన్న కవర్ చేసామండి. అడాప్టివ్ అంటే నథింగ్ బట్ ఫిజికల్ ఫీచర్స్ని బట్టి వాళ్ళు కొన్ని సైకాలజిస్ట్ డిఫైన్ చేశారు క్యారెక్టర్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయని. సో గుర్తుపెట్టడానికి ఈజీగా ఉండడానికి కోడింగ్ లాగా చిన్నగా, అంటే ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సో చిన్న కోడింగ్ లాగా ఉంటే బాగా గుర్తుంటుంది అని చిన్న ఒపీనియన్. సో హిపోక్రటస్ మనకు 4 రకాలు చెప్పాడు. సో బ్లడ్, ఎల్లో బైల్, తర్వాత బ్లాక్ బైల్ అండ్ ఫ్లెమ్, మ్యూకస్ గురించి. సో మనం గుర్తుపెట్టుకోండి, హెచ్ అంటే హిపోక్రటస్. సో సైకాలజీ కోడ్ ఏమంటే హెచ్ హిపోక్రటస్ సైకాలజిస్ట్ ఏం చెప్పారంటే స్కూల్ పిఎం గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఎస్సి పిఎం. ఎస్ అంటేనే మనకు శాంగ్వైన్, శాంగ్వైన్ అంటేనే బ్లడ్ గుర్తు రావాలి. సి అంటేనే మళ్ళీ కొలరిక్, కొలరిక్ అంటేనే ఎల్లో బైల్. తర్వాత పి అంటే ఫ్లెమ్, ఫ్లెమ్ అంటేనే మనకు థర్డ్. ఎం అంటే మెలంకనిక్, మెలంకనిక్ అంటే బ్లాక్ బైల్. సో ఈ విధంగా మనకు దాని అసోసియేటివ్ మెమొరీ అంటారు. అంటే ఒక లెటర్ గుర్తొస్తే ఇంకోటి గుర్తు రావాలి, కనెక్షన్ అనమాట. సో హై స్కూల్ పిఎం, స్కూల్ పిఎం. హెచ్ అంటే హిపోక్రటస్, ఎస్ఎస్సి పిఎం, స్కూల్ పిఎం అని గుర్తుపెట్టుకుని 4 మనకు గుర్తు వచ్చేస్తాయి. జస్ట్ కోడింగ్. ఇది ఇంకా దీనికంటే బెటర్ ఐడియా మీకు ఉంటే కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇలానే ఫిక్స్ అని ఏం లేదు. సో ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, మనకు క్రష్మర్ ఇలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, చాలా కోడింగ్ పెట్టిన చూడండి. కేఏ పాల్ చూడండి, ఇక్కడ చూడండి, కేఏ పాల్. కేఏ పాల్, ఏ ఒకటి ఉండదు, బట్ కే పాల్ ఉంటుంది. కే అంటే క్రిష్మర్, పి అంటే పిక్నిక్, ఏ అంటే అథ్లెటిక్, లే అంటే లెప్టో సొమాటిక్ అని మనకు తెలుసు. సో కేఏ పాల్ గుర్తుపెట్టుకోండి, అందులో ఏ ఉండదు, కే పాల్ అంతే. క్రిష్మర్ అంటేనే కే పాల్. నెక్స్ట్ స్కెల్డన్ చెప్పారు. స్కెల్డన్ కోడింగ్ ఏం పెట్టుకోవచ్చు అంటే మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని గుర్తుపెట్టు, ఏదో ఒకటి. ఎస్ అంటే స్కెల్డన్, ఈఎం మళ్ళీ ఇంగో ఈ వస్తుంది. ఇంగ్లీష్ మీడియం ఈఎం అంటే ఇంగో ఈ వస్తుంది. ఫస్ట్ ఈ అంటే ఏంటి, ఎండోమార్ఫిక్. తర్వాత ఇంగో ఏం అంటే మెసోమార్ఫిక్. తర్వాత ఎక్టోమార్ఫిక్, 3 ఉంటాయి. ఎస్ అంటే షెల్డన్. తర్వాత జంక్స్ క్లాసిఫికేషన్కి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, ఎంబర్ట్కి ఏఈఐఓయు. మనం ఇంగ్లీష్ ఓవెల్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఏఈఐఓయు గుర్తుపెట్టుకుంటే ఏఈఐ వస్తుంది అంతే. జే ఆర్ ఇంకో పదంటే జేఈ అని కూడా ఒక నేమ్లా కూడా జే అండ్ జే అంటే జంక్స్, ఏ అంటే అంబివర్ట్స్, ఈ అంటే ఎక్స్ట్రోవర్ట్స్, ఐ అంటే ఇంట్రోవర్ట్. ఈ విధంగా జస్ట్ కోడింగ్ అనమాట గుర్తుపెట్టుకోవడానికి. స్పాంజర్స్ అంటే దీనికి ఏం లేదు, ఎక్కువ ఉంటాయి, దీనికి 6 ఉంటాయి కాబట్టి దీనికి ఏం లేదు, గుర్తుపెట్టుకోవచ్చు మనం. స్పాంజ్ అని గుర్తుపెట్టుకుంటే స్పాంజ్లో ఎక్కువ వాటర్ స్టోర్ చేసుకోవచ్చు, ఇట్లా అంటే జస్ట్ ఏదో ఒక గుర్తుపెట్టుకోవడానికి. ఇందులో 6 రకాలు ఉంటాయి అనమాట. స్పాంజర్స్కి 6 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈరోజు టాపిక్ వెళ్ళిపోదాం. సో ట్రైట్ అప్రోచ్ అండి. సో ట్రైట్ అంటే నథింగ్ బట్ ఒక పర్మనెంట్ క్యారెక్టరిస్టిక్స్ అందరిలో ఉంటాయి. దాన్ని బట్టి ఒక క్యారెక్టరిస్టిక్స్ని బట్టి పర్సనాలిటీ డిఫైన్ చేస్తే అది ట్రైట్ అప్రోచ్ వస్తుంది. అది మనకు టైప్ అప్రోచ్ అయితే మనకు ఏ టైప్ ఫిజికల్ ఫీచర్స్ని బట్టి, బాడీని బట్టి, లేదా ఇంటర్ ఫ్లూయిడ్స్ని బట్టి ఆ విధంగా ఉంటుంది. సో ట్రైట్ అప్రోచ్ అంటే చూద్దాం. ద మోస్ట్ అడ్వాన్స్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ కూడా దీన్ని అంటారండి, ట్రైట్ అప్రోచ్ని. సో ట్రైట్ అంటే నథింగ్ బట్ పర్మనెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇందాక చెప్పినట్లు. సో అందులో ఫస్ట్ మనకు ఎవరు వస్తారు సైకాలజీ ఇందులో అంటే ఆర్బీ క్యాటిల్స్ థియరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆర్బీ క్యాటిల్, ఇందులో కూడా సైకాలజిస్ట్ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా క్యారెక్టరిస్టిక్స్ వల్ల పర్సనాలిటీ ఏ విధంగా మనకు ఉంటుందని వాళ్ళు చెప్పారనమాట. సో ఫస్ట్ అండి 17,573 బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ ఈయన అబ్జర్వ్ చేశాడండి. సో ఈయన ఏం చేశాడంటే రీసెర్చ్ చేశారు. సో 17,000+ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేసి అందులో 171 ఫండమెంటల్ ట్రైట్స్ని గుర్తుపట్టాడు. అంటే సిమిలర్గా ఉండేవన్నీ తీసేసి 171 ఫండమెంటల్ ట్రైట్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ని ఆయన కనుగొన్నాడు. 171 అందులో మళ్ళీ కొరిలేషన్ కొందరు హై, కొందరు లో ఉంటుంది. అవి తీసేసి మళ్ళీ మనకు 35 సోర్స్ ట్రైట్ గాను, ఆ తర్వాత మనకు ఫైనల్గా 16 తర్వాత మనకు 35 సోర్స్ ట్రైట్గా, తర్వాత 16 సోర్స్ ట్రైట్గా మనకు ఆయన చెప్పడం జరిగింది. 35 సర్ఫేస్ అండ్ 16 సోర్స్ ట్రైట్. సో ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో మనకు ఈయన 16 పిఎఫ్ పర్సనాలిటీ ఫ్యాక్టర్ క్వశ్చనర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 16 పిఎఫ్ సైకాలజీ వస్తుంది. అండ్ హీ అప్లైడ్ టి కాల్డ్ ఫ్యాక్టర్ అనాలిసిస్ మెథడ్. సో ఫ్యాక్టర్ అనాలిసిస్ మెథడ్ని ఆయన అప్లై చేసి ఈ స్టాటిస్టిక్స్ ఫార్ములా అప్లై చేసి ఆయన ఈ 16 పిఎఫ్ని కనుక్కున్నాడు. సో అందులో మెయిన్ ఏమంటే 2 ఉంటాయి. సో ఒకటి సోర్స్ ట్రైట్ కానీ లేదా ప్రైమరీ ట్రైట్స్ అంటాం, ఇంకోటి సర్ఫేస్ ట్రైట్స్ అంటాం. చూడండి, సోర్స్ అంటే ఏంటి అంటే మనకు స్టెబుల్గా అండ్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ పర్సనాలిటీ. సో ఇవి స్టెబుల్గా ఉంటాయి అండ్ దీన్ని బట్టి ఆ పర్సనాలిటీ ఏంటి మనం చెప్పగలం. సో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట, ఇంపార్టెంట్. అండ్ కెన్ అబ్జర్వ్ ఇంటర్నల్, ఇవి ఇంటర్నల్గా ఉంటాయి అనమాట. సో డీప్లీ లైక్ డామినెన్స్ కావచ్చు,
తర్వాత మనకు సబ్మిషన్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఇవన్నీ ఇంటర్నల్‌గా ఉంటాయన్నమాట. సో, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ దీని ద్వారా మనం పర్సనాలిటీ ఎలా ఉన్నాయని చెప్పవచ్చని మనకు ఎవరు చెప్తున్నారా? ఆర్‌బి క్యాటిల్ చెప్తున్నారు. సెకండ్ సర్ఫేస్ ట్రెండ్ ఏంటి అంటే కెన్ అబ్జర్వ్ ఎక్స్టర్నల్లీ బయట అబ్జర్వ్ చేయొచ్చు. ఇందాక వచ్చినది లోపల సోర్స్ ట్రెండ్ అంటే లోపల ఉండేది ప్రైమరీగా. సోర్స్ ట్రెండ్ అంటే బయట మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ క్యూరియాసిటీ, డిపెండబిలిటీ, టాక్ట్‌ఫుల్‌నెస్ ఇవన్నా. సో, ఎలా అంటే ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే బాగా గుర్తుంటుంది చూడండి. డైరెక్ట్‌గా మొత్తం గుర్తుండిపోతుంది చూడండి. సర్ఫేస్ ట్రేట్ డిపెండ్స్ ఆన్ సోర్స్ ట్రేట్ అండ్ సోర్స్ ట్రేట్ ఎక్స్‌ప్రెసెస్ త్రూ సర్ఫేస్ ట్రేట్స్. ఎలా అంటే చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. హానెస్టీ అనేది చూసుకుందాం ఒకటి. హానెస్టీ అనేది మనకు ఇది ఇంటర్నల్‌గా ఉండేది. మనకు కనబడుతుంది ఒకరిని చూస్తేనే హానెస్టీ చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే అది సోర్స్ ట్రేట్ లోపల ఉండేది. అది మన సర్ఫేస్ ట్రేట్ పడేది. సో, మనం బయట చెప్పగలం. సో, హానెస్టీ దానికి ఎలా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పిల్లవాడికి పర్స్ దొరికింది. సో, పిల్లవాడికి పర్స్ దొరికినప్పుడు అతనిలో సోర్స్ ట్రేట్ ఉందా లేదా అని సోర్స్ ట్రేట్ అనేది మనకు హానెస్టీ. అది చెప్పలేము ఎలా ఉందా లేదా అని. అదే పిల్లవాడు కనుక్కొని దాని ఓనర్స్‌కి తిరిగి ఇచ్చేసారనుకోండి ఏం తీసుకోకుండా అందులో నుంచి. అప్పుడు అది సోర్స్ ట్రేట్ అవుతుంది. రైట్? హానెస్టీ అనేది సర్ఫేస్ ట్రేట్ ఇంటర్నల్‌గా ఉంటుంది. కనపడదు. అండ్ అది మనకు వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు సోర్స్ ట్రేట్ ద్వారా మనకు ఇతరులు సర్ఫేస్ ట్రేట్ ఉందా లేదా కనుక్కుంటాం. సో, సర్ఫేస్ ట్రేట్ అంటే మరి చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి బాగా. సర్ఫేస్ ట్రేట్ డిపెండ్స్ ఆన్ సోర్స్ ట్రేట్. అంటే సర్ఫేస్ ట్రేట్‌కి సోర్స్ ట్రేట్ రిలేషన్ అనమాట. ఎలా చెప్తున్నా అంటే సర్ఫేస్ ట్రేట్ అంటే మెయిన్ ఏదైనా సోర్స్ ట్రేట్ 16 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రైట్? తర్వాత సోర్స్ ట్రేట్ ఎక్స్‌ప్రెసెస్ త్రూ సర్ఫేస్ అంటే 2 సోర్స్ ట్రేట్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయగలమంటే సర్ఫేస్ ట్రేట్ ద్వారా. సర్ఫేస్ ట్రేట్ అంటే ఏంది? ఇంటర్నల్‌గా ఉండేది. రైట్? ఎమోషనల్‌గా ఉంటుంది. అది కనపడంది. సర్ఫేస్ ట్రేట్ కనపడేది. బయట నుంచి అబ్జర్వ్ చేయగలం. ఈ 2 గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్. ఆర్‌బి క్యాండిల్ ఏమని చెప్పాడు? సోర్స్ ట్రేట్ ఆర్ ప్రైమరీ ట్రేట్ ఒకటి. తర్వాత సర్ఫేస్ ట్రేట్ ఒకటి ఆయన రీసెర్చ్ చేసింది. సో, ఇది మనకు మెయిన్‌గా 2 ఆర్‌బి క్యాటిల్ నుంచి సోర్స్ ట్రేట్ అండ్ సర్ఫేస్ ట్రేట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐసెంగ్ క్లాసిఫై చూద్దాం. సో, ఐసెంగ్ కూడా చాలా ఫేమస్ అండి. బ్రిటిష్ సైకాలజిస్ట్. ఈయన కూడా నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో, చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈయన చూడండి ఈయన 3 డైమెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. 3 డైమెన్షన్స్. ఒకటి పెన్ మోడల్ కూడా అంటారు ఇందులో. పెన్ అంటే ఎందుకంటే 3 రకాలు చెప్పాను. ఒకటి సైకోటిజం పి అందులో తర్వాత ఎక్స్ట్రోవర్షన్‌లో ఈ తర్వాత న్యూట్రో దాంట్లో మనకు ఎన్. సో, ఈ మొత్తంగా ఆయన 3 దాన్ని చెప్పాడు. సో, ఐసెంగ్ క్లాసిఫై ఏం చేస్తే పెన్ మోడల్ కూడా అంటారు. ముందు ఎక్స్ట్రావర్షన్. ప్రతి దానికి 2 రిలేషన్ ఉంటది. నేను చెప్పిన దాంట్లో ఎట్లా అంటే ఎక్స్ట్రావర్షన్ అంటే ఈ. అందులో హై ఉన్న వాళ్ళు ఏముంటది? లో ఉన్నవాళ్ళు. హై ఉన్నవాళ్ళు ఏముంటది? ఎక్స్ట్రావర్ట్‌గా ఉంటారు వాళ్ళు. నిన్న చెప్పాను ఎక్స్ట్రావర్ట్, ఇంట్రోవర్ట్ ఆల్రెడీ వచ్చింది కదా! సో, టైప్‌లు దాంట్లో సో, ఎక్స్ట్రావర్ట్ అంటే ఏంటి? సోషలబుల్ గాను, బాగా కలిసిమెలిసి ఉంటారు. ఔట్ గోయింగ్ బాగా మాట్లాడుతుంటారు. షేర్ చేస్తారు ఫీలింగ్స్ వేరే వాళ్ళకి. ఇంపల్సివ్ గాను, కేర్ ఫ్రీగా ఉంటారు బాగా. తర్వాత డామినెంట్‌గా ఉంటారు. యాక్టివ్‌గా ఉంటారన్నమాట వీళ్ళు. రైట్. ఎక్స్ట్రావర్ట్. అదే దానిలో లో ఉన్న వాళ్ళలో ఏమైతాయంటే ఇంట్రోవర్ట్‌గా అయిపోతారు వాళ్ళు. అంటే రిజర్వ్‌గా ఉంటారు. అంటే ఎవరితో మాట్లాడరు. క్వైట్‌గా ఉంటారు. థాట్‌ఫుల్‌గా ఉంటారు. మూడీగా ఎక్కడో ఆలోచిస్తూ సాలిట్యూడ్‌గా అంటే సింగిల్‌గా ఉండడానికి ఇష్టపడతారు. ఫీలింగ్స్ ఎవరు కూడా షేర్ చేసుకోరు. అది మనకు ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ అదే వచ్చింది. ఇక్కడ కూడా వస్తుంది. ఐసెంగ్‌లో కూడా పెన్ మోడల్‌లో ఫస్ట్ ఈలో ఇది ఎక్స్ట్రావర్షన్, ఇంట్రోవర్షన్. నెక్స్ట్ చూడండి న్యూట్రోటిజం. సో, న్యూట్రో అంటేనే మనకు ఇది ఎక్కువ యాక్చువల్‌గా ఎమోషనల్ సంబంధించినదండి. ఎమోషనల్‌గా హై ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే న్యూట్రోటిక్ హై ఉన్న వాళ్ళు ఏమైతుందంటే యాంగ్షియస్‌గా ఉంటారు. మూడీగా ఉంటారు. టెన్స్‌గా ఉంటారు. ఎమోషనల్లీ వాళ్ళు ఎట్లా అంటే చిన్నదానికి కోప్పడడం, చిన్న చిన్న దానిలకి ఫ్రస్ట్రేట్ అయిపోవడం ఈ విధంగా అనమాట. సో, గిల్టీగా ఫీల్ అవ్వడం, ఇన్‌సెక్యూర్‌గా, ఈజిలీ స్ట్రెస్ ఆళ్ళు మొత్తానికి ఎమోషనల్‌గా వీక్ ఉంటదాన్ని మనకు న్యూట్రోటిజం అంటారు. సో, చాలా ఎమోషనల్‌గా చాలా చాలా వీక్‌గా ఉంటారు వీళ్ళు. దానిలో స్టేబుల్‌గా ఉన్నవాళ్ళు, దానిలో లో ఉన్నవాళ్ళు ఇది లో ఉన్నవాళ్ళు ఏమైతారంటే స్టేబుల్‌గా ఉంటారు. స్టేబుల్ అంటే స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌ని కూడా వాళ్ళు బాగా హ్యాండిల్ చేయగలరు. ఇది నేను చెప్పేది కాదు. యాస్ పర్ మన ఐసెంగ్ చెప్తున్నాం అన్నమాట. సో, ఎక్స్ట్రావర్ట్, ఇంట్రోవర్ట్ అంటే మనకు తెలుసు. ఇక్కడ న్యూట్రోటిజంలో హై ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ఉంటారు. సో, స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయలేరు. స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌ని వాళ్ళు చాలా చాలా హైగా రియాక్ట్ అవుతారు. వీళ్ళు లోగా స్టేబుల్‌గా ఉన్నవాళ్ళు కామ్‌గాను, ఎమోషనల్లీ స్టేబుల్‌గాను తర్వాత ఈవెన్ టెంపర్ ఎక్కువ లూజ్ కారనమాట. రెసిలియెంట్‌గా ఉంటారు. కాన్ఫిడెంట్‌గా ఉంటారు. సో, గుడ్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఉంటది వీళ్ళలో. ఇది న్యూట్రోటిజంలో. నెక్స్ట్ సైకోటిజం. సైకోటిజంలో వీళ్ళు హై ఉన్నవాళ్ళు ఏమైతారంటే వీళ్ళు అగ్రెసివ్‌గా ఉంటారన్నమాట. యాంటీ సోషల్‌గా ఉంటారు వీళ్ళు. వీళ్ళకేం నచ్చదు. వేరే వాళ్ళు చెప్పింది నచ్చదు. వాళ్ళు ఎవరు సో, ఇష్టపడరన్నమాట. సో, ఈగోయిస్టిక్‌గా ఎక్కువ ఈగో నాకే బాగా తెలుసన్న. ఇంపల్సివ్‌గా ఉంటారు. సో, మానిప్యులేట్ చేస్తారన్నమాట. మోసం చేయడానికి కూడా ట్రై చేస్తారు. ఈ విధంగా. సో, బాగా టఫ్ మైండెడ్ వీళ్ళు. వీళ్ళతో చాలా టఫ్‌గా ఉంటారు. హ్యాండిల్ చేయలేం వీళ్ళని. ఎక్కువ మాట్లాడలేం వాళ్ళతో. వాగ్వాదానికి గురి చేసేవాళ్ళన్నమాట ఎక్కువ అట్లా. సైకోటిజం ఉంటది వీళ్ళలో. రైట్? ఎక్కువ సింగిల్‌గా ఉంటారు. సాలిటరీ, అన్‌కన్వెన్షనల్‌గా, ల్యాకింగ్ ఎంపథీ. సో, వాళ్ళకి దయ, గియ ఏముండదండి. అదే లోగా ఉన్న వాళ్ళలో ఏమైతదంటే ఎంపథెటిక్‌గా ఉంటారు వాళ్ళు. సో, ఎంపథెటిక్, కోఆపరేటివ్ ఇవన్నీ కూడా దేంట్లో లో ఉన్నవాళ్ళు అంటే నార్మల్‌గా ఉన్నవాళ్ళు. సైకోటిజంలో నార్మల్ ఉన్నవాళ్ళు. అంటే నథింగ్ బట్ వీళ్ళు ఎమోషనల్లీ మనకు అంటే దయ కలవాలన్నమాట. దీనికి అపోజిట్.
సైకోటిజంకి ఆపోజిట్. సైకో అంటేనే మనం బ్యాడ్ కదా, అలా గుర్తుపెట్టుకుంటే. నార్మల్ అంటే మనం ఎంపథెటిక్స్, కైండ్నెస్గా వేరే వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం, వేరే వాళ్ళ బాధని అర్థం చేసుకోవడం, ఈ విధంగా కోఆపరేటివ్గా ఉంటాం, సహాయం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, కన్వెన్షనల్గా ఉంటారు. సోషల్లీ వాళ్ళు బాగా సోషల్లీ వాళ్ళు కన్సిడరేట్గా ఉంటారట మిస్ అయింది ఇక్కడ. సో సోషల్గా వాళ్ళు బాగా మింగిల్ అవుతారనమాట. ఈ విధంగా మనకు ఐసింగ్ చెప్తున్నారండి. సో ముందు ఎవరు చూసాం ఈరోజు స్ట్రైట్ అప్రోచ్లో ఆర్బీ క్యాటలిక్ చెప్పారంటే మనకు 3 వచ్చాయన్నమాట. ఒకటి ఫండమెంటల్ ట్రైట్, సారీ, ఆర్బీ క్యాటిల్ ఏం చెప్పారు, 2 సోర్స్ ట్రైట్, ప్రైమేటైట్ ఒకటి, అండ్ సర్ఫేస్ ట్రైట్ ఇందులో మెయిన్. సో ఇందులో మెయిన్ ప్రైమేటైట్స్ లేదా సోర్స్ ట్రైట్ చాలా ఇంపార్టెంట్. ఒకటి రిలేషన్ ఎలా ఉంటుంది చూసాం. తర్వాత ఐసెంగ్ ఏం చెప్పారు అంటే 3 పెన్ మోడల్, పిఎన్ పెన్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో పి నుంచి మనం సైకోటిజం, హై ఉన్న వాళ్ళు ఇలా బ్యాడ్ నెగిటివ్ క్వాలిటీ ఉంటుంది, లో ఉన్న వాళ్ళు నార్మల్గా ఉంటారు అనమాట, సోషలబుల్గా ఉంటారు. ఓకే, పి అది. ఈలో మళ్ళీ ఎక్స్ట్రావర్షన్, ఇంట్రోవర్షన్, ఇది తెలుసు మనకు, ఇంట్రోవర్షన్ అండ్ ఎక్స్ట్రావర్షన్. తర్వాత ఏళ్ళ న్యూట్రోటిజం, న్యూట్రోటిక్ అంటేనే మనకు యాంగ్షియస్, బ్యాడ్ టెంపర్ అలా ఉంటారు నెగిటివ్ క్యారెక్టర్స్. లో ఉన్న వాళ్ళు స్టేబుల్గా ఉన్న వాళ్ళు కామ్గా, ఎమోషనల్లీ స్టేబుల్గా అలా ఉంటారు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఐసింగ్ కూడా అయిపోయింది. ఐసింగ్ రెండు ఇద్దరు అయిపోయారు కదా టైప్లో, ట్రైట్ అప్రోచ్లో. ఇప్పుడు డబ్ల్యూ ఆల్ఫోర్డ్ థియరీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు టెట్ కూడా స్కూల్ ఇంగ్లీష్ వాళ్ళకు ఈ బిట్ వచ్చిందండి. ఏదో బిట్ వచ్చిందంటే మనకు ఇదే కార్డినల్ ట్రేట్ గురించి ఒక బిట్ వచ్చింది రీసెంట్ ట్రేట్లో, మొన్న జరిగిన ట్రేట్లో. ఇలా ఏం బిట్ వచ్చింది చూద్దామంటే, ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ బిట్ ఏంటో చూద్దాం. సో డబ్ల్యూ ఆల్ఫోర్డ్ థియరీ ఏంటంటే, ఈయన కార్డినల్ ట్రేట్స్ ఒకటి, అండ్ సెంట్రల్ ట్రేట్స్ లేదా ఫండమెంటల్ ట్రేట్స్ ఒకటి, అండ్ సెకండరీ ట్రేట్స్ 3 రకాలుగా ఆయన చెప్పడం జరిగింది. ఎవరు, ఆల్ఫోర్డ్. సో ఆల్ఫోర్డ్ ఏం చెప్పారంటే, కార్డినల్ ట్రేట్స్ అంటే కార్డినల్ ట్రేట్స్ ఆర్ సో డామినెంట్ దాట్ దే క్యాన్ బి యూజ్ టు డిఫైన్ ఎ పర్సన్. సో అందరిలో ఉంటాయి క్వాలిటీస్, బట్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఆ క్వాలిటీ అనేది. ఆ క్వాలిటీ దాన్ని బట్టి ఆ పర్సన్ ఎలాంటి వాడో మనం చెప్పగలం. బాగానండి. కార్డినల్ ట్రేట్స్ అంటే క్వాలిటీస్, ట్రేట్స్, క్యారెక్టరిస్టిక్స్ అవి కొన్ని డామినెంట్ ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా మనం ఆ పర్సన్ ఎలాంటి వాడు చెప్పగలం. ఎగ్జాంపుల్ చూస్తే బాగా అర్థమవుతుంది. చూడండి, one or two of these traits can be used to define entire personalities of people who have them. సో ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఒకటి లేదా 2 క్వాలిటీస్ బట్టి మనం ఆ పర్సనాలిటీ ఎలాంటి వాడు, ఏ క్యారెక్టరిస్టిక్ అతనిలో ఉన్నాయి అనే టైప్ ఏంటనే మనం చెప్పగలం. ఎగ్జాంపుల్ చూడండి, మదర్ థెరిసా ఇస్ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ విత్ గుడ్నెస్ అండ్ కైండ్నెస్. సో మదర్ థెరిసా అంటేనే మనకు దయా 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 కలవారు అని, లేదా మంచికి మనం ప్రయత్నం చేయాలని, కైండ్ హార్టెడ్ ఉండాలని మనకు తెలుస్తుంది. అదేవిధంగా మహాత్మా గాంధీ అంటే మనకు ట్రూత్, నాన్ వైలెన్స్ గుర్తు రావాలి. అదే హిట్లర్ అంటేనే మనకు అసోసియేట్ విత్ రూత్లెస్నెస్, ఇంకా అన్కైండ్, హేట్రెడ్ గుర్తు వస్తుంది. సో ఈ విధంగా కార్డినల్ ట్రేట్స్ అంటే ఒకరిలో ఆ క్వాలిటీస్ అందరిలో ఉంటాయి, బట్ కొందరిలో ఎక్కువ ఉంటాయి. వాళ్ళు దాని ద్వారా మన పర్సనాలిటీ ఎలాంటి పర్సనాలిటీ అతరు అని, కానీ ఆమె కానీ అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కార్డినల్ ట్రేట్స్ ఇప్పుడు టెట్కి ఏమొచ్చింది చూడండి. సారీ, టెట్కి ఏదో ఇందాక వచ్చింది మనకు చెప్పాను కదా, టెట్కి బిట్టు. సో టెట్కి ఏమొచ్చిందంటే, ఒక స్టూడెంట్ క్లాస్లో ఎక్కువ అతనికి కైండ్నెస్, హానెస్ట్, హెల్పింగ్ నేచర్ ఉంది, చాలా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు ఎక్కువ. సో అలాంటి డామినెంట్గా క్లాస్లో అందరికంటే ఎక్కువ అతనికి ఉందంటే ఏ టైప్ ఆఫ్ ట్రైట్ ఇది యాజ్ పర్ ఆల్ఫోర్డ్ అని ఇచ్చారు. అందులో ఏదో కొన్ని ఆప్షన్ ఇచ్చి మనకు ఇచ్చడం జరిగింది అది. సో అందులో మనకు ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి కార్డినల్ ట్రైట్స్ అండి. డామినెంట్గా ఎక్కువ ఉంటాయి ఈ క్వాలిటీస్ కొందరిలో. సెంట్రల్ ట్రేట్స్ లేదా ఫండమెంటల్ ట్రేట్స్ అంటాం. ఇది కామన్ అందరిలో ఉంటాయి. చూడండి ఇక్కడ, ఫండమెంటల్ ట్రేట్స్ దట్ ఫార్మ్స్ ద బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ పర్సనాలిటీ. సో ఫండమెంటల్ కూడా అంటారు దీన్ని, అందరిలో ఉంటాయి నార్మల్గా. నాట్ యాజ్ డామినెంట్ యాజ్ కార్డినల్ ట్రేట్స్. కార్డినల్ ట్రేట్స్ లేక ఎక్కువ ఉంటాయి. ఇది ఏదో ఒకటి క్వాలిటీ, హానెస్టీ కానీ, కైండ్నెస్ కానీ, ఎక్కువ యాంగర్ కానీ ఎక్కువ ఉంటే అది మనకు సెంట్రల్ ట్రేట్, కార్డినల్ ట్రేట్. సారీ. తర్వాత సెంట్రల్ ట్రేట్ అంటే మనకు నార్మల్గా ఉన్నట్టు ఎక్కువ డామినెంట్గా ఉండవు. ఎవ్రీ పర్సన్ కంటైన్స్ 5 to 10 ఈచ్ ట్రేట్స్. సో 5 నుంచి 10 రకాలైన క్యారెక్టరిస్టిక్ని కలిగి ఉంటాడు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అందరిలో ఉంటుంది, షైనెస్, ఆనెస్టీ, లవ్ అండ్ యాంగర్ అందరిలో ఉంటాయి, రైట్. కానీ అందరిలో ఈక్వల్గా ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్కువ ఉన్నప్పుడు అది కార్డినల్ ట్రేట్గా అయిపోతుంది. సో మనం బాగా అనలైజ్ చేస్తే మనకు టాపిక్ అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ అంటే సెకండరీ ట్రేట్స్ సో దే ఆర్ ఆఫెన్ సీన్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్ ఓన్లీ. అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే సెకండరీ ట్రేట్స్ వస్తాయి, అవసరాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి వస్తాయి. ఎగ్జాంపుల్ ఎలాంటి అంటే, సమ్ పీపుల్ గెట్టింగ్ రియల్లీ యాంగ్షియస్ ఇన్ క్యూస్. సో క్యూ నిలబడినప్పుడు, ఎక్కడైనా ఎక్కువ క్యూ ఉన్నప్పుడు మనకు యాంగ్షియస్గా ఫీల్ అవుతుంటారు కొంతమంది. ఇంకొంతమంది జనరల్ ఫియర్ లాట్ ఆఫ్ పీపుల్ ఫేస్ వైల్ స్పీక్ ఇన్ పబ్లిక్. సో పబ్లిక్లో ఏమో మాట్లాడాలంటే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇవి ఎప్పుడు ఉంటాయి టెన్షన్ అంటే ఉండదు. ఆ టైం సిచ్యువేషన్ పబ్లిక్లో మాట్లాడినప్పుడు వస్తుంది, మళ్ళీ అది ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతుంది, వాళ్ళు టెన్షన్ ఏం పడరు. సో ఇలాంటి సిచ్యువేషన్ బట్టి వచ్చేదాన్ని సెకండరీ ట్రేట్స్. దే ఆర్ నాట్ దాట్ ఇంపార్టెంట్ అని అంటాడు ఆయన. బట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే కార్డినల్ అండ్ సెంట్రల్. కార్డినల్ అంటే ఎక్కువ క్వాలిటీ, ఒక క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి మనం వాళ్ళు ఎవరు అని డిఫైన్ చేయగలం పర్సనాలిటీ, లైక్ మదర్ తెరీసా, మహాత్మా గాంధీ, హిట్లర్, ఈ విధంగా.
సెంట్రల్ ట్రైట్ అంటేనే నార్మల్‌గా అందరిలో ఉంటాయి. లైక్ ఇప్పుడు అవసరాన్ని బట్టి అవి హానెస్టీ గాని, లవ్ గాని, యాంగర్ గాని, హేట్రెడ్ గాని అవసరాన్ని బట్టి వస్తుంటాయి. సెకండరీ ట్రైట్ అంటే సిట్యుయేషన్‌ని బట్టి వచ్చి ఎళ్తుంటాయి. సో, ఇదండి మనకు టైప్ అప్రోచ్‌లో ఇంపార్టెంట్ సైకాలజిస్ట్ ఇంకా ఉంటాయి. బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సైకాలజిస్ట్ అనమాట. సో, ఈరోజు ఏం చూసాం కోడింగ్ చూసామనమాట. సో, టైప్ థియరీలో ఫిజికల్ ఫీచర్స్ ద్వారా మనకు థియరీస్ చెప్పారు నిన్న. దానిలో కోడింగ్ చూసాం. ఇప్పుడు ట్రైట్ అప్రోచ్‌లో మనం ఆర్‌బీ క్యాటిల్ ఏం చెప్పారో చూసాం. రైట్. సోర్స్ ట్రైట్, ప్రైమరీ ట్రైట్స్ అని అండ్ సర్ఫేస్ ట్రైట్ అని చూసాం. తర్వాత ఐసెంక్ ఏం చెప్పారని ఎక్స్ట్రా పెన్ మోడల్ చూసాం. సో, ఎక్స్ట్రావర్షన్ ఈ అంటే, ఎన్ అంటే న్యూట్రోటిజం అండ్ పి అంటే మనకు సైకోటిజం అని చూసాం. తర్వాత ఆల్ఫర్ట్ కార్డినల్ ట్రైట్స్, సెంట్రల్ ట్రైట్స్ లేదా ఫండమెంటల్ ట్రైట్స్ లేదా సెకండరీ ట్రైట్స్ ఈ 3 రకాలు ఉంటాయని చూసాం. దీంతో మనకు టైప్ అప్రోచ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టైప్ మనకేంటంటే థియరీస్ అడాప్టర్ డెవలప్‌మెంట్ అప్రోచ్ గాని లేదా కన్‌స్ట్రక్టివ్ అప్రోచ్ కూడా అంటారు దీన్ని. సో, చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ టైప్ ఇది. సో, ఇందులో థియరీ ఆఫ్ సైకో అనాలిసిస్ ఒకటి, థియరీ ఆఫ్ సైకో సోషల్ డెవలప్‌మెంట్ ఒకటి. ఈ 2 చెప్పేస్తే థియరీస్ కంప్లీట్‌గా అయిపోతుందండి పర్సనాలిటీలో. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఈ థియరీస్ డెవలప్‌మెంట్ టైప్ అప్రోచ్ లేదా కన్‌స్ట్రక్టివ్ అప్రోచ్ చూద్దాం. అందులో సైకో అనాలిసిస్‌తో మనం స్టార్ట్ చేద్దామండి. సో, నెక్స్ట్ వీడియోలో ఇది మనం కలుసుకుందాం. సో, అంతవరకు జస్ట్ నోట్స్ రాసుకోండి. మీరు యూ కెన్ ప్రాక్టీస్. అండ్ నెక్స్ట్ మనకు ఈరోజు లైవ్ వీడియోలో మనకు లిటరేచర్ ఉంటుంది. సో, ఎవ్రీడే మనకు ప్రతిరోజు లిటరేచర్ ఒకరోజు, గ్రామర్ ఒకరోజు అండ్ మెథడాలజీ ఒకరోజు అండ్ సైకాలజీ ఒకరోజు మన ఛానెల్‌లో వస్తుంటాయి. దయచేసి గమనించగలరండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్